నీకున్న దర్శనాన్ని నువ్వు అనేక మందితో చెప్తే అవమానిస్తారు చాలామంది. దేవుడు నా కల్లో కనపడ్డాడని వాక్యం ద్వారా మాట్లాడాడంటే నిన్ను అవమానించేవారు ఈ లోకంలో లేరా? చాలామంది ఉన్నారు. మందిరానికి వస్తే అవమానించేవారు ఉన్నారు, పాటలు పాడితే అవమానించేవారు చాలామంది ఉన్నారు. యేసేపును అవమానిస్తూ ఉన్నారు. ఏంటి నీకు వచ్చిన కళ ఏంటి, నీకు మేము దాసులం అవుతామని అపహాస్యం చేశారంట. దేవునికి స్తోత్రం. అపహాస్యం చేస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కళను మార్చి చెప్దాం అనుకున్నాడా యేసేపు? మార్చి చెప్తే ఎలా ఉంటుంది? మార్చి చెప్తే ఎలా ఉంటుందంటే, అన్నలారా మీ పనులన్నీ లేచి నిలబడ్డాయి, నా పని మాత్రం అటు చెప్తే వాళ్ళకి సంతోషం కలిగేది. దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా. అంతేనండి, అవునా? వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళు ఆనందపడతారు. నా మీద నన్ను ఎవడు అపహాసించడు, నన్ను అందరూ గౌరవిస్తారని దర్శనాన్ని మార్చుకొని చెప్పాడా? కళను మార్చి చెప్పాడా? లేదు. ఎవడు నన్ను అవమానించినా, నిందించినా, నన్ను కొట్టినా, తిట్టినా సరే నాకున్న దర్శనం ప్రకారమే నేను వెళ్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు ఏదైతే చూపించాడో, ఏ దర్శనాన్ని అయితే నాకు తెలియపరిచాడో దాన్నే నేను చెప్తాను. కానీ మనుషులను సంతోషపెట్టడానికి, మనుషులను ఆనందింపజేయడానికి, నాకేదో గౌరవం తెప్పించుకోవడానికి ఆ కళను మార్చి కానీ నా దర్శనానికి వ్యతిరేకంగా నేను ఎప్పుడు కూడా పని చేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.